వెల్కమ్ టు న్యూస్ అడ్డా ఫటాఫట్ హెల్త్ టిప్స్. శీతాకాలంలో పసిపిల్లల సంరక్షణ. శీతాకాలంలో నవజాత శిశువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బిడ్డకు ఎప్పుడు వెచ్చగా ఉండే దుస్తులు వేయాలి. సమయానికి తల్లిపాలు ఇవ్వటం చాలా ముఖ్యం. ఉదయం స్నానం చేయించిన తర్వాత బిడ్డను కాసేపు ఎండలో కూర్చొనివ్వాలి. చల్లని గాలి పడకుండా చూడాలి. ఫ్యాన్ లేదా ఏసీకి దూరంగా ఉంచాలి. ఏవైనా ఆరోగ్య సమస్యల లక్షణాలు కనిపిస్తే ఇంట్లో మందులు వేసి సొంత వైద్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. వర్క్ స్ట్రెస్తో పిల్లలు పుట్టడంలో ఆలస్యం. పని ఒత్తిడి సంతానోత్పత్తిపై ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక విధాలుగా ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు శరీరం స్ట్రెస్ హార్మోన్లను ఎక్కువగా విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు స్త్రీ పురుషుల్లో సంతానోత్పత్తికి అవసరమైన ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్ల ఉత్పత్తిని సమతుల్యతను దెబ్బతీస్తాయి. స్త్రీలలో అండాల విడుదలకు ఆటంకం కలిగిస్తాయని చెబుతున్నారు. జెడ్ రోలర్తో మెరిసే చర్మం. అలసిన ముఖానికి సాంత్వన కలిగించే అద్భుతమైన పరికరం జెడ్ రోలర్. ముఖాన్ని శుభ్రం చేసి రోజ్ వాటర్ అద్దాలి. తర్వాత జెడ్ రోలర్తో సవ్య అపసవ్య దిశల్లో మసాజ్ చేయాలి. రోజుకి 3 సార్లు మసాజ్ చేస్తే చర్మంపై లింఫాటిక్ ఫ్లూయిడ్ విడుదల తగ్గుతుంది. మసాజ్ చేయడం వల్ల ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ జరిగి ఆక్సిజన్ అంది చర్మం కాంతివంతం అవుతుంది. కళ్ళ కింద నల్లటి వలయాలు తగ్గి చర్మం తాజాగా ఉంటుంది. పడుకునే ముందు నీళ్లు తాగటం మంచిదేనా? పడుకునే ముందు నీళ్లు తాగటం వల్ల ప్రయోజనాలతో పాటు ఇబ్బందులు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. శరీర ఉష్ణోగ్రత నియంత్రణతో పాటు రక్త ప్రసరణ మెరుగుపడి హాయిగా నిద్రపడుతుంది. శరీరంలోని వ్యర్థాల తొలగింపునకు సహాయపడుతుంది. అయితే ఎక్కువగా తాగితే మాటిమాటికి మూత్ర విసర్జనకు లేవాల్సి రావడం వల్ల నిద్రకు భంగం కలగవచ్చు. గుండె కిడ్నీ సమస్యలున్న వారు నిద్రకు 1 లేదా 2 గంటల ముందే నీళ్లు తాగడం ఉత్తమమని సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ అడ్డా.